వెన్నెల కిషోర్, నందితా శ్వేత, శకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఓ మంచి ఘోస్ట్. ఓఎంజీ హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించాడు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే సదాశివరావు పోస్టర్ మీద పేడ కొట్టాడని చైతన్యను పోలీసులు అరెస్టు చేస్తారు. జైలులో రజియా, లక్ష్మణ్తో పాటు పావురంలతో చైతన్యకు పరిచయం ఏర్పడుతుంది. ఈ నలుగురు కలిసి ఎమ్మెల్యే సదాశివరావు కూతురు కీర్తిని కిడ్నాప్ చేస్తారు. ఊరి చివర ఉన్న పాడుబడ్డ మహాల్లో కీర్తిని దాచిపెట్టి ఎమ్మెల్యేను డబ్బుల కోసం డిమాండ్ చేయాలని అనుకుంటారు. పాడుబడ్డ మహల్లో అడుగుపెట్టిన చైతన్య, రజియా, లక్ష్మణ్తో పాటు పావురం ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందులోని దయ్యం నలుగురిని చంపాలని ప్రయత్నిస్తుంది. అందుకు కారణం ఏమిటి? ఆ దయ్యం బారి నుంచి నలుగురు తప్పించుకున్నారా? మేనమామ అయిన సదాశివరావుపై చైతన్య ఎందుకు పగను పెంచుకున్నాడు? కీర్తి వింతవింతగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఆ మహల్లోనే నలుగురు స్నేహితులకు కంటపడిన ఆత్మ మనిషా, దయ్యమా? బ్రిటిష్ కాలం నాటి ఆ మహల్ చరిత్ర ఏమిటి? ఓ మంచి దయ్యం మూవీ కథ. హారర్ కామెడీ తెలుగులో సక్సెస్ఫుల్ జానర్గా ముద్రపడింది. ప్రేమ కథా చిత్రం, ఆనందో బ్రహ్మ, గీతాంజలితో పాటు హారర్ కామెడీ కథాంశాలతో తెలుగులో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. చాలా వరకు హారర్ కామెడీ జానర్లో సినిమాల్లో కమెడియన్లే స్టార్లు. వారు ఎంతగా నవ్విస్తే సినిమా అంత హిట్టు. నవ్వులతో పాటు భయం కూడా అదే మోతాదులో ఉండేలా కథ రాసుకుంటే సినిమాకు కాసుల వర్షం కురిసినట్లే ఈ ఫార్ములాను పట్టుకుని ఎంతో మంది దర్శకులు సక్సెస్లను అందుకున్నారు. ఈ జోనర్లో వచ్చిన మరో మూవీనే ఓ మంచి ఘోస్ట్. ఓ మంచి ఘోస్ట్ కాన్సెప్ట్తో తెలుగులో ఎన్నో సినిమాలొచ్చాయి. పాడుబడ్డ మహల్లోకి ప్రధాన పాత్రలు అడుగుపెట్టడం, అందులోని దయ్యం వారిని చంపాలని ప్రయత్నించడం, ఆ దయ్య బారి నుంచి తప్పించుకోవడానికి వారు ఎలాంటి ఎత్తులు వేశారన్నదే ఈ ఓ మంచి ఘోస్ట్ మూవీ కథ. ఈ కాన్సెప్ట్ సీరియస్ గా కాకుండా కంప్లైంట్ గా కామెడీతోనే చెప్పాలని దర్శకుడు ఫిక్స్ అయ్యారు. లాజిక్లను పక్కన పెట్టి నవ్వులతో మ్యాజిక్ చేసి పాస్ మార్కులు కొట్టేయాలని ప్రయత్నించాడు. చైతన్యతో పాటు మిగిలిన ముగ్గురు డబ్బుల కోసం ఇబ్బందులు పడటం, అడ్డుదారుల్లో ప్రయత్నించి జైలు పాలయ్యే సీన్స్తో సరదాగా సినిమా మొదలవుతుంది. డబ్బు కోసం కీర్తిని కిడ్నాప్ చేయడం, ఆమెతో కలిసి మహల్లో అడుగుపెట్టడం వరకు కన్ఫ్యూజన్ కామెడీతో ఓ మంచి ఘోస్ట్ టైంపాస్ చేస్తుంది. ఆ సీన్స్ మొత్తం ఫన్ వేలోనే రాసుకున్నారు డైరెక్టర్. ఇంటర్వెల్లో కీర్తి క్యారెక్టర్ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్తో సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ కలిగించారు. మహల్లోని దయ్యం బారి నుంచి నలుగురు తప్పించుకోవడానికి వేసే ఎత్తులు, వాటి నుంచి పండే కామెడీతో సెకండ్ హాఫ్లో నవ్విస్తూనే భయపెట్టించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. వెన్నెల కిషోర్ను దయ్యం అనుకుని మిగిలిన వారు భయపడే సీన్స్లోని ఫన్ వర్కౌట్ అయ్యింది. హారర్ కామెడీ సినిమాల్లో దయ్యానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండటం కామన్. ఈ సినిమాలోనూ అదే ట్రిక్ ఫాలో అయ్యాడు డైరెక్టర్. బ్రిటిష్ కాలం నాటికి తీసుకెళ్లారు. ఆంగ్లేయుల చేతిలో అన్యాయానికి గురైన ఓ అమ్మాయి కథను చూపించారు. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లోని ఎమోషన్స్ అనుకున్న స్థాయిలో పండలేదు. పెద్దగా మలుపులు లేకుండా సింపుల్ క్లైమాక్స్తో సినిమాను ఎండ్ చేశారు. కథగా చూసుకుంటే ఓ మంచి ఘోస్ట్లో కొత్తదనం లేదు. కామెడీలోని టెంపో కొన్ని చోట్ల మిస్ అయింది. వెన్నెల కిషోర్, శకలక శంకర్ స్థాయిలో మిగిలిన క్యారెక్టర్స్ను రాసుకుంటే బాగుండేది. ఓ మంచి ఘోస్ట్లో ప్రత్యేకంగా హీరోలు అంటూ ఎవరూపాయి లేరు. ప్రతి క్యారెక్టర్కు సమానంగా ఇంపార్టెన్స్ ఇస్తూ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. ఆత్మపాత్రలో వెన్నెల కిషోర్ కనిపించే సీన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచాయి. తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్తో మెప్పించాడు వెన్నెల కిషోర్. పావురం పాత్రలో శకలక శంకర్ డైలాగ్ మాడ్యులేషన్ హడావిడి ఫన్నీగా అనిపిస్తుంది. దయ్యంగా నందితా శ్వేతకు ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. చాలా సినిమాల్లో చేసిన రోల్ కావడంతోనే ఈజీగా క్యారెక్టర్ను ఓన్ చేసుకుంది. నవమి గాయక్ గ్లామర్తో మెప్పించింది. రఘుబాబు, నవీన్ నేని, రజత్ రాఘవ్ కామెడీ కూడా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఈ సినిమాకు బలంగా నిలిచింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే కొన్ని చోట భయపెట్టాడు. ఓ మంచి ఘోస్ట్ 2 గంటలు టైంపాస్ చేసే హారర్ కామెడీ మూవీ. వెన్నెల కిషోర్, శకలక శంకర్ కామెడీ కోసం ఈ మూవీని ఓసారి చూడొచ్చు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.